ముందుగా తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న లగచర్ల కేసుల వ్యవహారం ఢిల్లీకి చేరింది. 1-2 కాదు, ఏకంగా 4 కమిషన్లలో ఫిర్యాదులు చేశారు లగచర్ల వాసులు. మరోవైపు లగచర్లకు సెంట్రల్ ఎస్టీ కమిషన్ వచ్చింది. ఘటనపై ఆరా తీస్తోంది. ఢిల్లీలో ఫిర్యాదులకు కమిషన్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, అలాగే లగచర్లలో పర్యటిస్తున్న ఎస్టీ కమిషన్ ఏమైనా ఓ కంక్లూజన్కి వచ్చిందా, ఈ 2 వ్యవహారాలకు సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు చూద్దాం. అందులో నంబర్ 1, ముందుగా ఢిల్లీలో ఏం జరుగుతుందో చూద్దాం. ఢిల్లీలో పోటెత్తుతున్నాయి లగచర్ల వాసుల ఫిర్యాదులు. 4 కమిషన్ల దృష్టికి లగచర్ల ఘటన వ్యవహారం వచ్చింది. ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్, విమెన్ కమిషన్లకు కంప్లైంట్స్ వచ్చాయి. ఈ 4 కమిషన్ల ముందు 4 విన్నపాలు ఉంచారు లగచర్ల వాసులు. నంబర్ 1, ప్రైవేటు ఫార్మా కంపెనీ కోసం భూములు లాక్కోవడం అన్యాయం అంటున్నారు. నెంబర్ 2, నిరసన తెలిపినందుకు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు ఇచ్చారు. నెంబర్ 3, అక్రమ అరెస్టులు ఆపాలి, అరెస్ట్ అయిన వాళ్ళను విడుదల చేయాలంటూ విన్నవించారు. అండ్ 4th, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఢిల్లీలో జరుగుతున్న లగచర్ల వ్యవహారం. మరోవైపు లగచర్లలోనూ ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ ఎస్టీ కమిషన్ పర్యటిస్తోంది. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటోంది. ఇక బ్రేకింగ్ నెంబర్ 2, లగచర్లలో సెంట్రల్ ఎస్టీ కమిషన్ పర్యటిస్తోంది. రైతులు, మహిళల నుంచి వివరాలు సేకరిస్తోంది. అసలు ఘటన జరగడానికి కారణాలపై ఆరా తీస్తోంది. అండగా ఉంటామని సభ్యుడు హుస్సేన్ భరోసా ఇచ్చారు లగచర్ల వాసులకు. దాడి జరగలేదనడానికి కలెక్టరే సాక్ష్యమన్నారు హుస్సేన్. పోలీసుల ఓవర్ యాక్షన్ ఆపాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీలో అదేవిధంగా లగచర్లలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఢిల్లీ వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో ఉన్నారు. అండ్ ఇక లగచర్ల నుంచి మా శివ కూడా లైన్లో ఉన్నారు. సో ముందుగా మహాత్మా దగ్గరికి వెళ్దాం. మహాత్మా, 4 కమిషన్లకు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అందులో కమిషన్ ఆల్రెడీ లగచర్లకు వచ్చింది, బాధితుల నుంచి వివరాలు సేకరిస్తోంది. మిగతా కమిషన్లు ఎలా స్పందించాయి, ఇక అవి కూడా వస్తున్నాయా లగచర్లకి, అప్డేట్స్ ఏంటి? లగచర్ల బాధితులు, ఆ బాధితుల్లో అనేక సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అంటే తమ భూములను ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది అన్న ఆరోపణలు చేస్తున్న ఆ రైతుల్లో ఇటు బంజారా సామాజిక వర్గానికి చెందిన వారు, అంటే ఎస్టీ కేటగిరీలోకి వస్తారు, వారు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు. సో వారందరితో కలిసి ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు వచ్చి వివిధ కమిషన్లకు ఫిర్యాదులు ఇప్పించారు. అందులో మొట్టమొదటిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిశారు. మానవ హక్కుల కమిషన్ దగ్గర పోలీసులు చేపట్టిన దుశ్చర్యలు, వాటన్నిటి గురించి వివరించారు. కలెక్టర్ మీద దాడి చేశారు అన్న నెపంతో అక్రమ కేసులు తమ మీద బనాయించి తమ వారందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు చేసే క్రమంలో ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అన్న ఫిర్యాదును వారంతా కూడా చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్ను కలిశారు, జాతీయ ఎస్టీ కమిషన్ను కలిశారు, చివరగా జాతీయ మహిళా కమిషన్ను కూడా కలిసి ఈ పోలీసుల దుశ్చర్య, ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూమిని లాక్కునే ప్రయత్నం, వీటన్నిటి గురించి కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఈలోపుగానే ఎస్టీ కమిషన్కి కొంతమంది ఆన్లైన్ ద్వారా ఈ లగచర్ల ఇన్సిడెంట్స్ని ఫిర్యాదు చేయడంతో ఎస్టీ కమిషన్ నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎంత నిజం ఉంది అన్నది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఎస్టీ కమిషన్ అక్కడికి వచ్చింది. మిగతా కమిషన్లకు నేరుగా బాధితులే వచ్చే కంప్లైంట్లు అందించారు కాబట్టి ఆ కంప్లైంట్లను తీసుకున్న ఆయా కమిషన్లు వారికి ఉన్న పరిధిలో, అంటే ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాబట్టి వాటికి ఉన్న అధికారాలు, పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఆ కమిషన్లు విచారణ కూడా జరిపించే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడున్న పోలీస్ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డీజీపీ, ఇతర ఉన్నతాధికారులను సమన్ చేసి పిలిపించి వారి స్టేట్మెంట్స్ని కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసి, అంటే ఈ బాధితుల వాంగ్మూలాలు, ప్రభుత్వ వర్షన్ ఏంటో వారిది తెలుసుకుని ఆ రిపోర్ట్స్ని రాష్ట్రపతికి సమర్పించడానికి అవకాశం ఉంటుంది. వీరు నేరుగా రిపోర్ట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే కాబట్టి ఈ కమిషన్లన్నీ కూడా రాష్ట్రపతికి రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే రాష్ట్రపతి ఫర్దర్గా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికే పంపి ఇక్కడ జరుగుతున్న దాని మీద ఒక ఫెయిర్ ఎంక్వైరీ జరిగేలాగా ఆదేశించే అవకాశాలు ఉంటాయి. ఇవి ఆ కమిషన్లకు ఉన్న అధికారాలను బట్టి చూస్తుంటే, బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక కమిషన్ల దృష్టికి ఇన్సిడెంట్ని తీసుకురావడం ద్వారా అక్కడ పోలీసులు చట్ట పరిధిని
దాటి వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో చర్చించడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నా, లేదంటే బాధిత వర్గాలు కోరుకుంటున్నా సరే, తమకు న్యాయం జరగాలి, బలవంతంగా భూములు లాక్కోవద్దు, తమతో చర్చించిన తర్వాత సమ్మతితో మాత్రమే ఇదంతా చేపట్టాలి అన్నదే వారంతా కూడా కోరుతున్నారు. అలాగే ఈ అక్రమంగా బనాయించిన కేసులన్నిటినీ తొలగించాలి, ఫేర్ ప్రోబ్ జరిపించాలి. నిజంగా ఎవరైతే అధికారుల మీద దాడులకు పాల్పడితే గనక వారికే పరిమితం చేయాలి తప్ప మొత్తం అందరినీ కూడా ఇందులో బాధ్యుల్ని చేసి అందరి మీద కేసులు బనాయించి ఇబ్బంది పెట్టద్దు అన్నదే వారు కోరుకుంటున్నారు. రైట్ మహాత్మా, కది ఆల్రెడీ 4 కమిషన్లకు కంప్లైంట్ ఇచ్చారు లగచర్ల వాసులు. అయితే అందులో ఎస్టీ కమిషన్ ఆల్రెడీ లగచర్లకు వచ్చింది, ప్రజల్ని అడిగి వివరాలు తెలుసుకుంటోంది. అయితే ఆ కమిషన్లో ఒక సభ్యుడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సో ఆ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, దాడి జరిగిన రోజు కావచ్చు, ఆ తర్వాత పరిణామాలంతా కూడా ఈ తండాల్లో మహిళల పట్ల పోలీసులు అసభ్యకరంగా వ్యవహరించడంతో పాటుగా వారిని అకారణంగా అరెస్ట్ చేస్తున్నారనేటువంటి అంశాలు కూడా మీ దృష్టికి వచ్చినాయి. దీనికి సంబంధించి ఏం చెప్పవు? వాళ్ళు ఒకటే మాట, కలెక్టర్ని కొట్టిరు అని మాట్లాడుతున్నారు. కానీ కలెక్టర్ సాక్షాత్ కొట్టలేదు అంటున్నారు కదా. సాక్షాత్ కలెక్టరే మమ్మల్ని ఏం లేదు కొట్టలేదు అంటున్నారు. మరి కొట్టలేదు ఓవర్ యాక్షన్ ఎందుకు కొడుతున్నారా అనేది డిపార్ట్మెంట్ అడుగుతున్నారు. మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? కలెక్టర్ కూర్చు చెప్పిండు మమ్మల్ని ఏమనలేదని, మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అతను కొట్టినా ఒప్పుకుంటున్నా? కలెక్టర్ ఒప్పుకుంటున్నా ఎందుకు కొప్పదీసి? అసలు కలెక్టర్ వచ్చేటప్పుడు ఆ కలెక్టర్ వచ్చే విధానం అది కాదు కదా. ఏమైనా నోటీసులు జారీ చేసిరా? ఈ తండా ఈ గ్రామం పోతున్నా, ఇలా కలుస్తున్నా, ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టుకుంటున్నా, గ్రామసభ పెడుతున్నా, వాళ్ళ తీర్మానం ఆమోదిస్తున్నా అని ఎప్పుడైనా నోటీసులు జారీ చేసిరా? ఏది తెలవకుండా ముఖం తెలవకుండా రావడమే తప్పు. ఆ తప్పుని మళ్ళీ మీరు కప్పిపుచ్చుకొని ఇవాళ అక్రమ అరెస్టులు చేయడం ఇంకో తప్పు. ముందు ఆపాలే. వీళ్ళ మీద తగిన చర్య మాత్రం తీసుకుంటాం మేము. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గిరిజనులకి కావచ్చు, అలాగే పోలీసులకు సంబంధించి వారికి ఏం చెప్పబోతున్నారు? పోలీసులకు ఆల్రెడీ చెప్పడం జరిగి రావద్దు, ఇక్కడ అక్రమ అరెస్టులు చేయకండి, ముందు ఉన్న వాళ్ళని రిలీజ్ చేయండి. మీరు ఇప్పుడు అరెస్టులు చేసినంత మాత్రం భూములు ఇచ్చేస్తారా? మీకు న్యాయం జరిగిపోద్దా? డిపార్ట్మెంట్కి మీ ఇంటికి వస్తుందా? ఫార్మా అండి, ఇది కావడం ఇంకో దగ్గర పెట్టుకుంటారు. ఇండస్ట్రీ ఈడ కాదనుకుంటే ఇంకో దగ్గర పెట్టుకుంటారు. మీరు బలవంతంగా వద్దనుకున్నా కూడా మీరు పెట్టడం అర్థమే ఉంది. మీ స్వలాభం ఏమైనా ఉందంటే చెప్పండి. మీకైనా రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారంటే చెప్పండి. మీరు ఏం చేయదలుచుకున్నారు? ముందు మీకు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది వల్ల మా గిరిజన బిడ్డలను ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? మీరు రాజకీయం చేసుకుంటారు. మీరు 2 పార్టీలు రాజకీయం చేసుకొని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ముందు అది ఆపండి. ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ఉండేటువంటి తండాలు ఉన్నటువంటి గిరిజనులంతా కూడా తరతరాలుగా ఇక్కడనే సాగు చేసుకొని ఉంటున్నారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత వారి భూములను గుంజుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు వీరి పట్ల వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు కూడా ఆలోచించాలి. దీనికి సంబంధించి తగు ఆదేశాలు కూడా ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా జాటా తుస్సన్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 లగచర్ల తండా నుంచి. అది ఘటన జరిగి అరెస్టు జరిగిన తర్వాత లగచర్ల వాసులు ఇలా ఢిల్లీకి వెళ్ళి 4 కమిషన్లకు కంప్లైంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఎస్టీ కమిషన్ లగచర్లకు వచ్చింది, వివరాలు అడిగి తెలుసుకుంది. కమిషన్ సభ్యుడు ఏం మాట్లాడారో ఇప్పటిదాకా కూడా మనం చూసాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టాం అని చెబుతున్నారు లగచర్ల ప్రజలు. మూవింగ్ ఆన్, సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త. వరంగల్ అభివృద్ధికి మరో జీవో వచ్చింది. సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులను విడుదల చేస్తూ ఈ జీవోను జారీ చేశారు. 4170 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదలయ్యింది. ఇది కొద్దిసేపటి క్రితం వచ్చిన జీవో, కానీ వరంగల్ సెంట్రిక్గా 2-3 రోజుల నుంచి ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే సెకండ్ క్యాపిటల్. తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా వరంగల్ని మార్చుతున్నారా? ఆ మాట అధికారికంగా చెప్తారా, లేదంటే అభివృద్ధి కోణంలోనే ఈ చర్చ జరుగుతోందా? ఏదైతేనే ఇదంతా పొలిటికల్ స్టంటే అంటోంది బీఆర్ఎస్. వరంగల్ 2వ రాజధాని అనే అంశాన్ని చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎవరడ్డుకున్నా వెనక్కి తగ్గేదే లేదని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గతంలో రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా ఇదే మాటొచ్చింది. నిజానికి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర నేతల దాకా ఓరుగల్లను సెంటిమెంట్ గా తీసుకున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ సభలైనా, ఎన్నికల ప్రచార మీటింగులైనా ఉమ్మడి వరంగల్ నుంచే ప్లాన్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీలను ఇక్కడి సభ వేదికలపై నుంచే అమలును ప్రారంభించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏడాది రాష్ట్ర పాలనను ప్రోగ్రెస్ కార్డులా భావిస్తూ విజయోత్సవ సభను కూడా వరంగల్ నుంచే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇలా పార్టీకైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఓరుగల్లు సెంటిమెంట్ గా మారింది. దీంతో ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ డెవలప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి కొత్త హంగులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రీజనల్, ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుండగా ఓరుగల్లుకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ ను కూడా పట్టాలెక్కిస్తున్నారు. మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండో రాజధాని కాంగ్రెస్ చేస్తోన్న ప్రకటనల వెనుక అసలు రాజకీయం ఉందన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగలే. రెండో రాజధాని అని ప్రకటించినా ప్రకటించకపోయినా వరంగల్కు ఆ స్టేటస్ ఉంది. అయితే రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి కార్యక్రమాలు చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మరి గులాబీ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి. మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, వరంగల్ సెకండ్ క్యాపిటల్ అనే టాక్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ప్రాధాన్యత ఇస్తున్నందుకు జరుగుతున్న ప్రచారమా, లేదంటే ప్రభుత్వం నిజంగానే ఆ కోణంలో ఆలోచిస్తోందా? గత కొద్ది రోజుల నుండి హైదరాబాద్కు ఆల్టర్నేట్ సిటీగా వరంగల్ను తయారు చేయాలి, వరంగల్ను రెండవ క్యాపిటల్గా తీర్చిదిద్దుతామని చెప్పి గత ప్రభుత్వం చేసింది. సో తాజా ప్రభుత్వం కూడా అదే ప్రకటనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుండి 1 by 1 వస్తున్నటువంటి ఆ జీవోలు, పరిపాలనపరమైనటువంటి అనుమతులు అనేది ఇక్కడ ప్రజలను ఒక్కసారిగా షాక్కు గురి చేస్తున్నాయి. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం కావచ్చు, వీటన్నిటికీ నిధులు మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసిన నేపథ్యంలో ఓరుగల్లు ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఇదంతా కేవలం రాజకీయ ప్రచారం కోసం అని చెప్పి వారంతా కొట్టిపారుస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రేపు ఇక్కడ సభ జరగబోతున్న నేపథ్యంలో వరంగల్ ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున వరాలు ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు నిన్నటి నుండి 1 by 1 వస్తున్నటువంటి జీవోలు చూస్తుంత షాకింగ్ అనిపిస్తాయి. అంత అమలుకు నోచుకోవడైనా అంత అంబక్కేనని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు. వారికి ఏం చెప్తారు? ఇప్పుడు జీవోలకు చదివే వాళ్ళకు తెలివి ఉండి చదవచ్చేటట్టు ఉంటే బాగుండేది. పాడై ఆ జీవోలు ఏమున్నదో చదవరాదే, పాడలేదా, ఏం చేయాలి? ఇప్పుడు పాలిటెక్నిక్ ఉన్నది, దాని 28 కోట్ల రూపాయలు, నైమ్నర్ బ్రిడ్జిది కానివ్వండి, కాళోజీ కళాక్షేత్రం 45 కోట్లు సింగిల్ చెక్ ఇచ్చినాం కదా, అది కూడా అంబక్లేనా? సింగిల్ చెక్ 45 కోట్లు పట్టుకొచ్చింది అంబక్కేనా? ముఖ్యమంత్రి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త కూడా ఇచ్చింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది 4170 కోట్ల రూపాయలు. ఫేసెస్ వైజ్ రిలీజ్ చేసుకుంటూ పోతున్నాం. వరంగల్, కొత్త వరంగల్ చూడబోతున్నారని గతంలో చెప్పినాం. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరు కలిసి ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేయబోతున్నాం అనేది చూడండి. వీళ్ళకు మైండ్లు బ్లాక్ అయ్యి ఏం చేయాలో తోయక ఎంతసేపు మాయ మాటలు చెప్పి మందిని మబ్బబెట్టుకుంటూ శవాల మీద పేలాలు ఎరుకుతున్నట్టు రెచ్చగొట్టడం, ప్రజలని ఇన్ని చేస్తుంటే ఇంకా రెచ్చగొట్టి ఆ బుద్ధి మానతలేరు. ఇంకా మార్పు రావాలి. ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుందాం, అనుకుందాం. కానీ ఈ దుకాణాలు ఎంతసేపు మీరు చేసినట్టే మేము చేస్తామనుకుంటే ఎట్లా? మీరు ఎంతసేపు మాటలతోటి కడుపులు నింపారు, మేము చేతలతోటి చేస్తున్నాం. మార్పు చూసింది కదా వరంగల్ని ఏ విధంగా చేస్తానో. ఒక్క సంవత్సర కాలంలో చూడండి, మీరు ఊహించని వరంగల్ చేసి చూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటే జీవితకాలం వరంగల్ జిల్లా మీకు రుణపడి ఉంటుంది. సో ఇది వరంగల్లో ఒక 1 year లోపలనే వరంగల్లో మార్పు అంటే ఎలా ఉంటుందో ఖచ్చితంగా చేసి చూపుతామని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. వరంగల్ చిరకాల స్వప్నం మామునూరు ఎయిర్పోర్ట్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా వరంగల్ సంబంధించిన టవర్స్ కూడా నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులతో పాటు నిధులు కూడా మంజూరు చేసిన నేపథ్యంలోనే వీరంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. కమింగ్ టు సెకండ్ న్యూస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుదారులకి నిజంగా ఇది శుభవార్తని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ కొత్త పాలసీ ఇవాల్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కూడా కాలుష్యం కోరలు చాచకుండా తీసుకొచ్చిన ఈ నయా పాలసీ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ లో కాలుష్యానికి చెక్ పెట్టేలా కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. జీవో నెంబర్ 41 ద్వారా 2 ఏళ్ల వరకు ఈవీ పాలసీని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ ఈవీ పాలసీ కేవలం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అమల్లో ఉంటుందని తెలిపారు. ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వండి, భవిష్యత్ తరాలను కాలుష్యం నుంచి కాపాడండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. 2026 డిసెంబర్ 31 వరకు ఈ యొక్క పాలసీ ఉంటుంది. ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అనే కాక తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా పొల్యూషన్కు సంబంధించిన ఒక అవేర్నెస్, వాహనదారులందరికీ కూడా చైతన్యం వస్తుంది.
ఎలక్ట్రిక్ 4-వీలర్స్, 2-వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో 100% మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే హైదరాబాద్ లో ఇప్పుడున్న 3000 బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికున్నటువంటి ఈవీ వాహనాల లెక్కనే టీవీ9 సేకరించింది. దాని ప్రకారం చూస్తే 2-వీలర్స్ 1,43,535 ఉన్నాయి. ఇక సొంత కార్లు 8,000 ఉన్నాయి. క్యాబ్స్ 2,000 ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఆటోలు 2,007 ఉంటే జిల్లాలో 933 ఆటోలు ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో గూడ్స్ తరలింపునకు వాడుతున్నటువంటి ట్రాలీస్ అయితే 2,000 ఉంటే జిల్లాల్లో 2,323 ఉన్నాయి. ఇక ఈ రోజు నుంచి కొన్నటువంటి వాహనాలు అన్నింటికీ ఈ పాలసీ అప్లై అవుతుందా? మా కరెస్పాండెంట్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, అన్ని ఈవీ వెహికల్స్ కి ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, ఫ్రీ రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ అప్లై అవుతుందా, లేదంటే ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? జియో నెంబర్ 41 కొత్త ఈవీ పాలసీ 2 ఏళ్ల వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. డిసెంబర్ 31, 2026 వరకు. ఈ రోజు నుంచి ఎవరైనా ఎలక్ట్రికల్ వాహనాలు కొంటే వారికి పూర్తిగా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వటం జరుగుతుంది. సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తి ఒక వెహికల్ని కొన్న తర్వాత రెండో వెహికల్ని కొనాలన్నప్పుడు దాని మీద కొంత జనరల్గా దానికి ఉండాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు కన్నా కూడా రోడ్ ట్యాక్స్ కన్నా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి ఎలక్ట్రికల్ వాహనాలు ఒక వ్యక్తి తన పేరు మీద ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కొన్నా కూడా ఎటువంటి ఎక్స్ట్రా ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా కూడా అసలు ఎలక్ట్రికల్ వాహనాలు ఏవి కొన్నా కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. దాంతోపాటుగా ఎటువంటి రోడ్ ట్యాక్స్ ఉండదు. ఇది 2-వీలర్కి అప్లై అవుతుంది, 4-వీలర్కి అప్లై అవుతుంది, 3-వీలర్స్కి అప్లై అవుతుంది, ట్యాక్సీలకు అప్లై అవుతుంది, అలాగే క్యాబ్లకు అప్లై అవుతుంది. లైట్ వెయిట్ గూడ్స్ ట్రాన్స్పోర్టింగ్ అంటే 3-వీలర్ లైట్ వెయిట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటుందో వాటికి అప్లై అవుతుంది. ఇక ట్రాక్టర్స్ కూడా వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు కూడా 100% ఇక్కడ ట్యాక్స్ను, రిజిస్ట్రేషన్ ఫీజుని, రోడ్ ట్యాక్స్ను మినహాయింపు ఇస్తారు. అయితే ఏదైనా ఒక సంస్థ, ఒక ఐటీ కంపెనీ అయి ఉండొచ్చు, ఏదైనా ఇతర ఫార్మా కంపెనీ అయి ఉండొచ్చు, ఇతర సంస్థ అయి ఉండొచ్చు, తమ ఎంప్లాయీలను తమ సొంత అవసరాల కోసము తమ ఎంప్లాయీలను రవాణా చేయడానికి ఎలక్ట్రికల్ వాహనాలను కొంటే వాళ్లకు కూడా పూర్తిగా మినహాయింపు ఇస్తారు. కానీ ఏదైనా ఒక కమర్షియల్ పర్పస్లో అంటే ఒక వ్యక్తి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పర్పస్లో ఒక వెహికల్ని కొన్నాడు, దాన్ని ట్యాక్సీ పర్పస్లో తిప్పుతున్నాడు అంటే అతనికి మాత్రం ట్యాక్స్లో ఎగ్జెంప్షన్ ఉండదు. అతను దానికి సంబంధించిన ఏదైతే ఫ్రీ ట్యాక్స్ ఉంటుందో, రోడ్ ట్యాక్స్ ఉంటుందో, రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందో అది పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. సంస్థలు తమ సొంత అవసరాలకు తమ సొంత సిబ్బందిని రవాణా చేసేందుకు కమర్షియల్ వెహికల్స్ను కొనుగోలు చేస్తే, బస్సులు లాంటివి కొనుగోలు చేస్తే వాటికి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. దాంతో తప్పితే ఇట్లా ప్రజలను రవాణా చేస్తూ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి, వాటిలో బస్సులు కొంటారు, షటిల్స్ నడుపుతూ ఉంటారు. ఇక్కడ నుంచి విజయవాడ కానీ, విజయవాడ నుంచి ఇతర ప్రదేశాలకు కానీ, హైదరాబాద్ నుంచి వివిధ ప్రదేశాలకి. వాళ్ళు ధనార్జన, వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు, వాళ్ళకు లాభం వస్తుంది. కాబట్టి అటువంటి వెహికల్స్కి ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండదు. ఎలక్ట్రికల్ వెహికల్స్కి వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వెహికల్స్కి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఏదైతే ట్యాక్స్ ఉంటుందో మిగతా ఉంటుందో వాళ్ళన్నిటిని కూడా కట్టాల్సి ఉంటుంది. కేవలం తమ సొంత అవసరాలకి వాడుకునే వాహనాలకు మాత్రమే కమర్షియల్ పర్పస్లో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. మనుషులను ట్రాన్స్పోర్ట్ చేస్తూ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఎగ్జెంప్షన్ ఉండదు. 2026 డిసెంబర్ 31 వరకు ఎగ్జెంప్షన్ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్రమాలపై దృష్టి సారించింది ఐటీ శాఖ. హైదరాబాద్ లో స్వస్తిక్ కంపెనీలో సోదాలు చేపట్టింది. షాద్నగర్, చేవెళ్ల, బంజారా హిల్స్ లోని స్వస్తిక్ కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేసింది. కంపెనీకి చెందిన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లోనూ సోదాలు చేపట్టి డాక్యుమెంట్లను పరిశీలించారు. స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీ షాద్నగర్ లో 300 కోట్ల విలువైన భూమిని ఒక ఎంఎన్సీ కంపెనీకి విక్రయించింది. అయితే కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో మాత్రం భూ విక్రయానికి సంబంధించిన వివరాలను చూపలేదు. ఈ ఆరోపణలపై ఐటీ సోదాలు చేసింది. అసలు ఏం జరిగింది మా కలీగ్ ప్రణీతతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రణీత, 300 కోట్ల చెల్లింపులపై ఎంఎస్సీ కంపెనీ క్లియర్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ స్వస్తిక్ కంపెనీ మాత్రం బ్యాలెన్స్ షీట్ లో చూపించలేదు. మరి ఆ మొత్తం దారి మళ్లింపు నిజమేనా? రికవరీ విషయంలో ఐటీ శాఖ ఏం చేయబోతోంది? అయితే కంపెనీకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ని ఐటీ అధికారులు ఇవాళ ఉదయం నుండి కూడా వెరిఫై చేస్తున్నారు. అటు హైదరాబాద్తో పాటు షాద్నగర్లో కూడా స్వస్తిక్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయి. సో అక్కడ కూడా స్వస్తిక్ గ్రూప్కి సంబంధించినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ సైతం కొన్ని ఉన్నాయి. సో షాద్నగర్లో ప్రధానంగా ఒక మెయిన్ చాలా పెద్ద ఆఫీస్ ఉంది వాళ్ళకి. సో అక్కడ ఉదయం నుండి కూడా ఐటీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బేగం బజార్లోనూ స్వస్తిక్ మిర్చికి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది. సో ఆఫీస్లోనూ ఈ రైడ్స్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రధానంగా
గతంలో ఒక టాప్ కంపెనీకి దాదాపు 300 crores వర్త్ ప్రాపర్టీని వీళ్ళు సేల్ చేశారు. సో సేల్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ని ఎక్కడ కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్లో పొందపరచలేదు. సో ఆ ఎలిగేషన్ మీ బేస్ చేసుకొని ఇవాళ ఉదయం నుండి ఐటీ అధికారులు ఈ రైట్స్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఈరోజు నైట్ వరకు కూడా ఈ రైట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు బ్యాలెన్స్ షీట్స్ని వెరిఫై చేసిన తర్వాత ఏదైనా వ్యత్యాసాలు ఉంటే ఖచ్చితంగా ఐటీ అధికారులు సంబంధిత యాక్షన్ అయితే చట్టపరంగా తీసుకొనున్నారు. రైట్ ప్రణీత. పేరు అఘోరి, ప్రచారం సనాతనం, కానీ ఆమె చేష్టలన్నీ పబ్లిసిటీ పిచ్చిలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడెక్కడ చూసినా అఘోరి మ్యాటరే. ఒంటిపై నూలు పోగు లేకుండా కారులో షికారు చేస్తూ రోజుకో ప్రాంతంలో నానా రచ్చ చేస్తోంది. అఘోరి వింత పోకడ అందరి కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తోంది. ఇంతకీ అఘోరి ఆపసోపాల వెనక అసలు కథ ఏంటి? అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో కొద్ది రోజులుగా అఘోరి హల్చల్ చేస్తోంది. ఇవాళ మంగళగిరిలో ఆమె చేసిన హడావిడి పీక్స్ కు వెళ్ళింది. విజయవాడకు వెళ్లే బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది అఘోరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కల్పించాల్సిందే అని పట్టుపట్టడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆమెను తరలించే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో రగిలిపోయింది. దాడి చేసినంత పని చేసింది. ఇక చేసేదేమీ లేక చివరకు అఘోరిని తాళ్లతో బంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆల్ ఆఫ్ సడన్ గా మహబూబ్ నగర్ లో ప్రత్యక్షమైన అఘోరి అక్కడి జనానికి చికాకు తెప్పించింది. దీంతో ఆమెను తెలంగాణ బోర్డర్ దాటించేశారు పోలీసులు. ఏపీకి షిఫ్ట్ అయిన అఘోరి అక్కడ సేమ్ సీన్ తో రచ్చరేపింది. అనకాపల్లి, నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది ఆ అఘోరి. టోల్ గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్థాలతో చెమటలు పట్టించింది. ఆ తర్వాత మహారాష్ట్రకు వెళ్ళింది. నాగ్పూర్ హైవేపై కారులో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. సనాతన ధర్మం కోసం సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించడంతో ఆ అఘోరిని మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కుస్నపల్లిలోని స్వగృహంలో నిర్బంధించారు పోలీసులు. శ్రీకాళహస్తి ఆలయం దగ్గర కూడా అఘోరి హల్చల్ చేసింది. ఆలయంలోకి అధికారులు ఆమెను అనుమతించకపోవడంతో మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఇంతకీ ఆ అఘోరి తాపత్రయం సనాతనం కోసమా, ఆ పేరుతో పబ్లిసిటీ కోసమా? నిజానికి అఘోరాలైనా అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరించి కుంభమేళ సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఈ అఘోరి మాత్రం నిత్యం జనంలో ఉంటూ హంగామా చేస్తోంది. చూసే వాళ్లకు చికాకు తెప్పిస్తోంది. అఘోరి సంచారానికి అధికారులు ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారో అన్నది చూడాలి. మరి మంగళగిరిలో ఇంత రచ్చ చేసిన అఘోరి విషయంలో ఫైనల్ గా పోలీసులు ఏం చేశారు? మా కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, కేసులు ఏమైనా పెట్టారా? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆమె వ్యవహారం అంతా జస్ట్ పబ్లిసిటీ స్టంటే అనిపించిందా? అంటే అఘోరిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలు కూడా చాలా తలనొప్పిగా మారింది అఘోరి వ్యవహారం అంతా కూడా. ఎందుకంటే తెలంగాణలో హడావుడి చేసిన తర్వాత ఆంధ్రాకి రావడం, ఆంధ్రాలో హడావుడి చేసిన తర్వాత తెలంగాణకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈరోజు మంగళగిరిలో పెద్ద ఎత్తున హడావుడి చేసిన అఘోరిని పోలీసులు అయితే ఎట్టకేలకైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమెను తిరిగి మరలా తెలంగాణ బార్డర్లో వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అఘోరి అక్కడ తెలంగాణ వెళ్తానని పోలీసులకు చెప్పిన నేపథ్యంలోనే ఆమెను అక్కడి నుంచి పంపించి వేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఆమె వ్యవహార శైలి కనుక చూసినట్లయితే పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపు కాముగా ఉండి ఎప్పుడైతే పబ్లిక్ గుమికూడారో అదేవిధంగా మీడియా వచ్చిందో ఆ తర్వాత వింత ప్రవర్తన అయితే చూపిస్తూ ఉంది. దీంతో మానసికంగా కూడా ఆమె ప్రవర్తనలో మార్పులు చాలా స్పష్టంగా గమనించారు ప్రజలంతా కూడా. ఒకటే ఆమె పర్యటించే సమయంలో అక్కడ జరుగుతున్న తతంగం అంతా కూడా ఆమె ఉద్దేశపూర్వకంగానే చేస్తుందన్న ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు మంగళగిరి తర్వాత హడావుడి చేసిన తర్వాత ఆమెను తెలంగాణ బోర్డర్లో వదిలిపెట్టారు కాబట్టి రేపు ఎక్కడ ఉంటుంది అన్న భావన మాత్రం రెండు రాష్ట్రాల ప్రజల్లో కనిపిస్తూ ఉంది. కానీ పోలీసులు మాత్రం ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఇక్కడ గొడవ చేస్తే అక్కడ వదిలిపెట్టడం, అక్కడ గొడవ చేస్తే ఇక్కడ వదిలిపెట్టడం మాత్రం చేస్తున్నారు. ఇది మొత్తం కూడా రెండు రాష్ట్రాలకు కూడా తలనొప్పిగా మారిన అంశంగా కనిపిస్తుంది. ఎస్ నాగరాజ్.